హలో నమస్తే, వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్. ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్, నేటి సమాజంలో ఆన్లైన్ మోసాలు ఏ స్థాయిలో పెరిగిపోయాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఇందులో ఆన్లైన్ బెట్టింగ్స్ అగ్రస్థానంలో ఉంది. దీనిని ఎలా కట్టడి చేయాలి, సెలబ్రిటీలు డబ్బుల కోసం ప్రమోట్ చేసి ఇప్పుడు ఎలా చిక్కుకున్నారు, బెట్టింగ్ భూతం నుంచి సామాన్యుడు ఎలా తప్పించుకోవాలి అనే అంశాలు వివరంగా మాట్లాడుకుందాం. అసలు మోసాలు చేయడంలో ఇన్ని రకాలు ఉంటాయా అని మనం అవాక్కయ్యేలా మోసాలు జరుగుతున్నాయి. వీటిపై ప్రభుత్వాలు, నిపుణులు అవగాహన కల్పిస్తున్నా సరే అవే నమ్మి మోసపోవడం సామాన్యుడి వంతవుతుంది. ఈ మోసాల్లో ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్. ఇప్పటికే మార్కెట్లో బెట్టింగ్ యాప్స్ పుట్టగొడుగులుగా పుట్టుకొచ్చాయి. బెట్టింగ్ యాప్స్లో డబ్బులు సంపాదించుకోవచ్చని ఆశ కల్పించి ముగ్గులోకి దింపి తరువాత ఉన్నదంతా ఊడ్చేస్తారు. పైగా ఈ ఫలానా బెట్టింగ్ యాప్లో డబ్బులు డబుల్ వస్తాయి, త్రిబుల్ వస్తాయి అంటూ సెలబ్రిటీల చేత ప్రమోషన్ చేయించి మరీ మోసం చేస్తున్నారు. సెలబ్రిటీల మాటలు నమ్మి దారుణంగా మోసపోతున్నారు. అలాంటి మోసాలకు చెక్ పెట్టే దిశగా తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఒక పెద్ద ఉద్యమాన్ని నడుపుతున్నారు. ఇందులో భాగంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే పల్లవి ప్రశాంత్, హర్ష సాయి, విష్ణుప్రియ, సుప్రీత, సన్నీ యాదవ్, లోకల్ బాయ్ నాని, టేస్టీ తేజ, యాంకర్ శ్యామల, రీతూ చౌదరి, అమృత చౌదరి ఇలా చాలా మంది సెలబ్రిటీలపై కేసులు నమోదు అయ్యాయి. అలాగే రానా దగ్గుపాటి, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, అనన్య నాగల్ల, ప్రణిత సైతం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని కేసులు నమోదయ్యాయి. సరే, ఈ బెట్టింగ్ యాప్స్ చాలా మంది ప్రమోట్ చేశారు. మరి వారిపై కేసులు పెడుతూ ఇదంతా ఆగుతుందా? బెట్టింగ్ యాప్స్ మూలాలు ఏంటి, దీన్ని అంతమొందించాలంటే ఏం చేయాలి, ఈ బెట్టింగ్ భూతం నుంచి సామాన్యుడు ఎలా బయటపడాలి అనేది ప్రధానం. ఈ బెట్టింగ్ యాప్స్ మోజులో పడేది సామాన్యుడు మాత్రమే. పేద మధ్య తరగతి వారు డబ్బుల కోసం ఆశపడి బెట్టింగ్ యాప్ వలలో పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. సులువుగా డబ్బులు వస్తాయని ఆశతో అప్పు చేసి మరీ బెట్టింగ్ యాప్లో పెడుతున్నారు. క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్, రమ్మీ, క్యాసినో, పోకర్ వంటి గేమ్స్లో డబ్బులు పెట్టి ఆడేందుకు వీలుగా బెట్టింగ్ యాప్స్ రూపొందిస్తారు. ముఖ్యంగా ఐపీఎల్ సీజనర్లో బెట్టింగ్ యాప్స్ జోరు ఎక్కువ ఉంటుంది. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ముందుగా సామాన్యులను ఆకర్షించేందుకు గేమ్ ఆడేందుకు బోనస్ ఇస్తారు. ఆ బోనస్తో గేమ్ స్టార్ట్ చేస్తే లాభం వచ్చినట్లుగా చూపించి మళ్ళీ డిపాజిట్ చేయిస్తారు. తరువాత డిపాజిట్లు పోయినట్లుగా చూపిస్తారు. అసలు ఆట ఎలా ఉండాలో ముందుగానే డిజైన్ చేసుకుంటారు. దానికి తగ్గట్టుగానే యాప్స్ నడుస్తాయి. ఇక ఫలానా దానిపై పెడితే లాభం వస్తుందని యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో చెప్పిస్తారు. అందులో పెట్టుబడి పెట్టాక డబ్బులు పోయిందని చెబుతారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కోసం యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు లక్షల్లో చెల్లింపులు చేస్తారు. అబ్బో, ఆ యాప్లో ఆడితే డబ్బులు రెట్టింపు వస్తాయని ఆశ పుట్టేలా ఇన్ఫ్లుయెన్సర్లు ప్రమోట్ చేస్తారు. అలాగే బెట్టింగ్ ఆడి లక్షలు గెలుచుకున్నారని ఫేక్ సక్సెస్ స్టోరీలు చెబుతారు. ఇలా సెలబ్రిటీల మాటలు నమ్మి బెట్టింగ్ యాప్ మోజులో పడి ఆన్లైన్ లోన్ యాప్లో డబ్బులు తీసుకొని మరీ బెట్టింగ్లో పెడతారు. అలా బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకొని వీధిన పడుతున్నారు. కొందరు సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. దీనివల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ఇప్పటికే ఎంతో మంది దారుణంగా మోసపోయారో లెక్కే లేదు. అందుకే సజ్జనార్ దీనికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడుపుతున్నారు. సోషల్ మీడియాలో సే నో టు బెట్టింగ్ యాప్స్ హ్యాగ్ ట్రెండ్ అవుతుంది. ఐపీఎస్ అధికారి సజ్జనార్ ప్రముఖులను ట్యాగ్ చేస్తూ బెట్టింగ్ యాప్స్ కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి మద్దతుగా నిలబడాలని కోరుతున్నారు. ఇక సెలబ్రిటీలపై కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారు బయటకు వచ్చి క్షమాపణలు చెబుతూ వీడియోలు చేస్తున్నారు. సరే, ప్రమోట్ చేసిన వారిపై కేసులు నమోదు అవుతున్నాయి. అసలు బెట్టింగ్ యాప్స్ నడిపేది ఎవరు, వారిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఇన్ని కోట్లతో సెలబ్రిటీలతో ప్రమోషన్ చేస్తున్నారంటే బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎంత సంపాదించారో అర్థం చేసుకోవచ్చు. అలాంటి వారిపై చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వాలు అడుగులేస్తే బాగుంటుంది. అయితే ఈ యాప్స్ మన 2 తెలుగు రాష్ట్రాల్లో బ్యాన్ ఉంది. కానీ ఇతర రాష్ట్రాల్లో అలాంటిదేమీ లేదు. దీంతో రకరకాల మార్గాల్లో ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ అవుతూ గేమ్స్ ఆడుతున్నారు. అసలు మొత్తం భారతదేశంలోనే బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేయాలి. కానీ మోసపోయేవారు ఉన్నంతకాలం మోసం చేసేవారు ఉంటారు. కాబట్టి సామాన్యులే అవగాహన కల్పించుకోవాలి. ఈజీగా డబ్బులు వస్తాయని నమ్మకూడదు. 100% ప్రతి బెట్టింగ్ యాప్ మోసమే, అందులో ఎలాంటి అనుమానం లేదు. గంజాయి, డ్రగ్స్ ఎలాంటివో సామాన్యులకి ఈ బెట్టింగ్ యాప్స్ కూడా అలాంటివే. కాబట్టి ప్రజలు ఇలాంటి వాటి జోలికి వెళ్ళకూడదు, వెళ్ళి జీవితాలను నాశనం చేసుకోకూడదు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. మోర్ అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి మన వంశీ టీవీ ఛానల్.